టి పృథ్వీరాజ్, జోడా ప్రెసిడెంట్, విశాఖపట్నం, ఆంధ్ర మెడికల్ కాలేజ్. మీ అందరూ తెలుసు, ఇది ఎన్నో రోజు, 7 రోజులుగా ప్రతి వైద్యుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ రోడ్డు మీదే ఉన్నాం. ఇట్స్ బీన్ 7 days. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి ప్రామిస్ కానీ ఏం చెప్పలేదు, చేయలేదు. నిన్న ఏదో కమిటీ వేసాం, అలాంటి నోటి మాటలు మాకు అనవసరం, మాకు అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ విత్ అన్ యాక్ట్, వీఆర్ నాట్ రెడీ టు కమ్ అండ్ వర్క్. ఇక్కడున్న ప్రతి మహిళకి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఎవరు మేము విధులకు వెళ్ళడానికి రెడీగా లేమండి. అండ్ వీళ్ళు సపోర్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ యాజ్ దే టోల్డ్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడగాలి. వీ వాంట్ నెక్స్ట్ ఎక్కడో కలకత్తాలో జరిగిందని వదిలేమండి, రేపు ఇక్కడ ఉండే మహిళలు జరగదని గ్యారంటీ లేదు. ఎవరైనా సరే అండి, until and unless I request, if you don't give us the act, Central Protection Act, no one here are going back to the work. Thank you. శక్తి కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇప్పటిదాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు, న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్గా చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఇది వాళ్ళు కోరేది ఒకటే, కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయబడుతున్నారు. మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తుంది, మేము వేసేస్తున్నాం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం. నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. దేశం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది. ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తారంటే ఇది నాట్ షేమ్ టు మోడీ అడుగుతున్నాను. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ ఇట్ దిస్ మ్యాటర్. వి వాంట్ ద కల్ప్రిట్స్ టు బి పనిష్. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశం దిగ్భ్రాంతి ఉంది. మరి రేపు ముందు భావి తరాలు ఆడబిడ్డలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడే స్థితికి వచ్చింది. అందువల్ల అలాంటి దుర్మార్గులను వెంటనే హ్యాంగ్ చేయాలని కోరుతున్నాం తప్ప ఏదో కేసుతో ప్రాబ్లం కాదు. వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్. అసలు మోడీ గారు దయచేసి లుక్ ఇన్ ది మ్యాటర్, సేవ్ డాక్టర్స్. బికాజ్ ఈ భగవంతు తర్వాత ప్రజలు కొలిసి డాక్టర్ని, అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, మొత్తం యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దయచేసి రాష్ట్రాన్ని కాపాడని కోరుతున్నాను. జై హింద్. My name is VV Ram. I am Telugu Shakti President. It is shame on the central government. Still they have not acted properly. Because doctors are demanding Common Protection Act. It is shame. West Bengal, midnight, a doctor lady was murdered, raped, and they tried to shoot it as suicide. We are demanding Chandrababu Naidu is the NDA convener. We want him to take, because it is not a problem West Bengal. It may happen in Andhra Pradesh, Tamil Nadu, Kerala, Pondicherry, Gujarat, Haryana, Punjab. We want the act should be implemented properly, because the culprits are that much anxiety. They are thinking that we will get bail. So we are demanding Prime Minister Narendra Modi, Home Minister Amit Shah to see the acts implemented properly. Like that, they are keeping eyewash. When the issue coming, they are keeping eyewash. After 2 months, it's becoming wind up. So we want Narendra Modi ji to see that this issue solved properly without any failure. Because today doctors in Visakhapatnam, they have boycotted their duties. They are asking, we want justice. Unless we get justice, we will not go for duty. Because after God, doctors are God. In this state of India, it is shame on the part of our country. Day before yesterday, we got Independence Day celebrations, 78. But still we are fighting for independence. I request the Prime Minister to look at the matter, and also Chandrababu Naidu garu to interfere in this matter and see this as a permanent solution. Jai Hind.